మా ఇంటి వరలక్ష్మి వ్రతం చూడండి. ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు, ఎలా వచ్చింది అనే ఒక కథ ఉంటుంది. అదేంటంటే నేను చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎలా వచ్చింది వరలక్ష్మి వ్రతం, ఎందుకు చేస్తారు అనేది మీకు తెలుస్తుంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం, చూడండి. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనం పైన కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్కల్పకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనందంలో పార్వతీదేవి శివుణ్ణి ఇలా అడిగింది: నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములకు పొందు ఏదైనా వ్రతము ఉన్నదా అని అడిగింది. అందుకు శివుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నువ్వు కోరిన విధముగా స్త్రీలకు చేయవలసిన వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను, విను అన్నాడు శివుడు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు రోజు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చేయవలెను అని శివుడు పార్వతికి చెప్పాను. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతంకు ఆది దేవతగా ఎవరిని చేసిరి అని అడిగింది. ఈ వ్రతము చేయవలసిన విధానము తెలియజెప్పమని పార్వతీదేవి అడిగింది. అప్పుడు శివుడు, పార్వతి, ఈ వరలక్ష్మి వ్రతము వివరంగా చెప్తాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనుబడు పట్టణం ఒకటి ఉండేను. ఆ పట్టణము బంగారు కుండెములతో రమణీయంగా ఉండేది. ఈ పట్టణంలో చారుమతి అనుబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గలది. ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త కాళ్ళకు నమస్కరించుకొని ప్రాతకాలంనే గృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతి కల్లోకి వచ్చింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగిన దానను, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారము నాడు నన్ను పూజించుము. నువ్వు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పి మాయమైపోయింది. అప్పుడు చారుమతి అత్యంత ఆనందం పొందింది. హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాద దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మి దేవిని తలుచుకుంది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు చెప్పింది. వారు మిక్కిలి ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతము చేసుకోమని చెప్పారు. ఊరిలో వనితలు చారుమతి కల గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజు చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పరిచింది. ఆ మండపంపై బియ్యం పోసి పంచ పలువలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసుకుంది. వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే సర్వసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అని ఆహ్వానించింది, ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రజిత, తామ్ర మూర్తులను పెట్టుకున్నారు. అమ్మవారిని షాడోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరణంను చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణలు, నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు గజ్జలు గల్లు గల్లుమని మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు దగదగ మెరిశాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వభారణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన, కానుక, వస్తు, వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీలు ఇళ్ల నుండి బయటికి రాగానే ఏనుగు రథాలు వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాయి. వారంతా మార్గ మధ్యలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కల్లోకి వచ్చి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంలో మనందరినీ
పిలిచి మహాభాగ్యుల్ని చేసింది అని ఆమెను పొగిడారు. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. నూతన మహర్షి ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయి అని చెప్పారు. వరలక్ష్మి వ్రతం ఎలా వచ్చింది, శివుడు ఎలా చెప్పాడు పార్వతికి అని ఇప్పుడు తెలుసుకున్నారు కదా. నాకు తెలిసిన కథ మీకు చెప్పాను. ఏమన్నా తప్పుంటే క్షమించండి. మీకు తెలిస్తే ఇంకేమన్నా చెప్పండి నా కమెంట్లో. వరలక్ష్మి వ్రతం చేసే ముందు రోజే నేను మాత్రం పూజకు కావాల్సిన సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. మనం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముగ్గులు నిండుగా వేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారు మన ఇంటికి ఆహ్వానిస్తున్నామని అర్థం. అమ్మవారు వాకిలి చూస్తే మన ఇంటికి వస్తుంది కాబట్టి వాకిట్ల నుంచే వాకిల్ని మంచి ముగ్గులతో, పూలతో, కలర్లతో అలంకరించుకోవాలి నిండుగా. శ్రావణ మాసంలోనే కాదు, మనము రోజు కూడా వాకిల్ని నీట్గా ముగ్గులతో అలంకరిస్తే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం మన ఇంటికి ఎప్పుడు ఉంటుంది. తర్వాత నేనైతే ఒక పీట పెట్టుకొని పీట పెట్టే దగ్గర నేను పసుపుతో అలికి ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి దానిపైన పీట పెట్టుకున్నాను. పీట పైన ఒక జాకెట్ ముక్క పెట్టాను. పెట్టి బియ్యం పోసి అప్పుడు లక్ష్మీదేవి ఫోటో పెట్టాను. అమ్మవారికి బొట్లు పెట్టుకున్నాను. పూజ సామాగ్రికి కూడా బొట్లు పెట్టాను. నేను అమ్మవారిని అలంకరించాను నా దగ్గర ఉన్న పూలతో. అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం. ఎంత అలంకరిస్తే అంత సంతోషిస్తుంది. ఇలానే అలంకరించాలి అనేది ఏముండదు. మన దగ్గర ఏముంటే దాంతోనే అలంకరించుకోవాలి. మనం మనస్ఫూర్తిగా మనసు దేవుని పైన పెట్టి పూజ చేసుకుంటే వరాలు ఇచ్చే వరలక్ష్మీదేవి కాబట్టి మనం ఏం కోరుకున్నా కోరిక నెరవేరుతుంది. ఇలానే చేయాలి, అలానే చేయాలి అనేది ఏముండదు. మనం మనస్ఫూర్తిగా ఒక కొబ్బరికాయ, అరటిపండు పెట్టినా అమ్మవారు మనల్ని కరుణిస్తుంది, మన పైన దయ చూపిస్తుంది. నేనైతే నా దగ్గర ఉన్న పువ్వులతో అలా చేశాను. నేనైతే మనకు వరలక్ష్మి వ్రతం అంటే ముఖ్యంగా ఉండాల్సింది కలశం అండి. కలశంలోనే మనం అమ్మవారిని ఆహ్వానిస్తాము. కొంతమంది శారీ కట్టి అలా పెడతారు కదా అమ్మవారిని, అలా కూడా పెట్టుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఉండాల్సింది మాత్రం వరలక్ష్మి వ్రతంలో కలశం అండి. కలశమే మనకు అమ్మవారు ప్రతిమ ఆహ్వానిస్తాము, అమ్మవారిగా భావిస్తాము. మీకు కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు. శారీ అలా కట్టుకొని అమ్మవారిని అలంకరించుకోవచ్చు ఇంకా మంచిగా. అలా కలశంలో ఏమి వేస్తారు అంటే చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఒక పీట తీసుకొని ఆ పీటకు మనం పసుపుతో రాసి తర్వాత బొట్లు పెట్టాలి. బొట్లు పెట్టిన తర్వాత ఒక ఇత్తడి లేదా వెండి ఏదైనా ప్లేట్ తీసుకోవాలి. స్టీల్ అలా పెట్టుకోకూడదు. తమలపాకులు వేసి దానిపైన 3 గుప్పిలు కానీ 5 గుప్పిలు కానీ బియ్యం పోసి ఆ తర్వాత మనం ఇత్తడి, రాగి, వెండి చెంబు పెట్టుకోవచ్చు. మనం స్టీలు అలా పెట్టుకోవద్దు. మట్టి చెంబు అయితే ఇంకా శ్రేష్టం అండి. మనం తీసుకున్న చెంబుకు నిండుగా పసుపు అనేది పెట్టాలి. పసుపు పెట్టి బొట్లు పెట్టి దాన్ని బియ్యం పైన పెట్టి మనం కలశానికి తోరణం కట్టుకోవాలి. మామిడి ఆకుతో కానీ లేదంటే పసుపు కొమ్ము కానీ అలా కట్టుకోవాలి అమ్మవారికి ఆ కలశానికి. తర్వాత నిండుగున్న నీళ్లు తీసుకొని కలశంలో పోయాలి. పోసి పసుపు, కుంకుమ, పువ్వు, అక్షింతలు, జవ్వాది పౌడరు, 1 రూపాయి కాయిను అలా వేసుకోవాలి. మనము అమ్మవారిని ఆహ్వానించాలి. తర్వాత మామిడి ఆకులు లేదంటే తమలపాకులతో మనం కలశంపై పెట్టుకొని అప్పుడు మనం తీసుకున్న కొబ్బరికాయకు నిండుగా పసుపు పెట్టుకొని బొట్టు పెట్టాలి, కలశంపై పెట్టాలి మనం. తర్వాత ఒక జాకెట్ ముక్క తీసుకొని కలశంపై ఇలా కోన్ షేప్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గాజులు, పువ్వులు, మన దగ్గర ఉన్న బంగారం లేదంటే నగలు ఏమైనా ఉంటే వీటితోని మనం అమ్మవారికి అలంకరించుకోవాలి. పూలదండ వేసి అలా మనం
వరలక్ష్మి వ్రతం చేస్తున్నామంటే తోరణం చాలా ఇంపార్టెంట్. తోరణం కన్ఫామ్గా ఉండాలి. మనం తోరణం ఎలా చేయాలి అంటే ఒక వైట్ దారం తీసుకొని 9 పోగులు తీసుకోవాలి. అలాగే 9 ముళ్ళు వేసుకోవాలి. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వు వేసుకోవాలి. లేదంటే ఒక పువ్వు పెట్టుకొని 9 ముళ్ళు వేసుకొని దానికి పసుపు రాసి మనము 9 ముళ్ళు వేస్తాం కదా, అక్కడ బొట్లు పెట్టి తోరణం పూజ అని కూడా ఉంటుంది. ఆ పూజ కూడా చేసుకొని మనం అమ్మవారికి ఒకటి, మనకొకటి, ఇంట్లో వాళ్ళకి అలా చేసుకోవాలి. మీ ఇష్టం ఎన్నైనా చేసుకోవచ్చు తోరణాలు అనేది. నేనైతే 5 చేసుకున్నాను. మన ఇష్టం. వాయినం కూడా ఇవ్వచ్చు. మనము తోరణం చేసి అమ్మవారి దగ్గర కూడా పెట్టాలి మనం. నేనైతే ఇలా చేశాను. మా ఇంట్లో పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను. నాకు తోచినట్టు. నాకు చాలా ఇష్టం పూజలు చేయడం. నేను అన్ని పూజలు చేసుకుంటాను నాకు తోచినట్టు. వరలక్ష్మి వ్రతం చేయడం నేను ఇది 3వ సారి. నేనైతే ఎప్పుడు చేద్దామన్నా వరలక్ష్మి వ్రతం రోజు చేయలేదు, కుదరలేదు. ఈసారి అయితే వరలక్ష్మి వ్రతం కూడా 3వ వారం వచ్చింది. నేను ఈసారి కూడా 3వ వారమే జరుపుకుంటున్నాను. ఈసారితో నేను 3వ సారి వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది పూజ చేస్తే. ఎవరైనా చేసుకోవచ్చు అండి ఈ పూజ. మనకు తోచిన విధంగా చేసుకోవచ్చు. వీలే చేయాలి అని ఏముండదు, ఎవరైనా చేసుకోవచ్చు. కొంతమందికి కలసం అలవాటు ఉండదు అంటారు. వాళ్ళు కలసాన్ని స్కిప్ చేసి వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నేనైతే బుక్లో అష్టోత్తరం చదువుతున్నాను లక్ష్మీదేవిది. అది చదువుతూ అక్షంతలు వేస్తున్నాను అమ్మవారి పైన. మనం అమ్మవారిని అష్టోత్తరం అదంతా చదువుకుంటూ మనం పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుని పూజ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ వినాయకుని పూజ చేసుకున్నాను. వీడియోలో చూసారు కదా, నేనైతే అలా చేసుకున్నాను. స్టార్టింగ్ నుంచి మీకు అర్థమై ఉంటుంది. నేను వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు అనే కథ మీకు అయితే వివరించాను. మీకు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇలా చేసుకున్నాను. వాయనానికి అయితే నేనైతే 11 మందికి ఇచ్చాను వాయనం అనేది. నేనైతే 5 ప్రసాదాలు చేసుకున్నాను. మన ఇష్టం అండి. ప్రసాదాలు కూడా ఎన్నైనా చేసుకోవచ్చు. 5, 9, 11, 21 ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటారు. పూజ కానీ, ప్రసాదాలు కానీ, వాయనం కానీ అలా ఇస్తూ ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే 11 వాయినాలు ఇచ్చాను. అలాగే 5 ప్రసాదాలు చేశాను. పండ్లతో కలిపి 9 ప్రసాదాలు అయ్యాయి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేనైతే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. అమ్మవారికి మనము వాయనం ఇవ్వాలి. ఫస్ట్ అమ్మవారికి చీర పెట్టి జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, పువ్వులు, వక్కలు, సోంపు అలా పెట్టి ఇవ్వాలి అమ్మవారికి. చూడండి నేనైతే వాయనంకి అయితే రెడీ చేస్తున్నా. ఒక కవర్ తీసుకొని జాకెట్ ముక్క, శనగలు, ముఖ్యంగా శనగలు పెట్టాలండి వాయనంకు. మనం ముందు రోజే శనగలు అనేది నానబెట్టుకొని ఉంచుకోవాలి. శనగలు ముఖ్యంగా ఉండాలి మనకు వాయనం ఇవ్వడానికి. అమ్మవారికి కూడా ఇవ్వాలి శనగలు అనేది. నేను చేసిన ప్రసాదాలు ఇవే: శనగలు, పులిహోర, సేమియా, పరమాన్నం, వడలు అండి. సింపుల్గా ఇంట్లోనే ఇలా చేసుకున్నా. నేనైతే బుక్ స్టోర్లో పూజ బుక్ తీసుకొచ్చుకున్నా. వరలక్ష్మి వ్రతం బుక్ అంటే ఇస్తారు. దాంట్లో స్టోరీ ఉంది. ఇదే కథ, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారు, ఎలా వచ్చింది అనేది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా పూజ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.